అంటే తర్వాత అంటే మీరు నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే నాకు పుష్యమి నక్షత్రం అని అప్పటి నుంచి దశలు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, నేనే చేశానా, మీరు చేశారా? ఆహా, నా చిన్నప్పుడు జాతకంలో పుష్యమి నక్షత్రం పెట్టారు. అప్పటి నుంచి అలాగే మా నాన్న ఎవరికి జాతకం చూపించినా దాని ప్రకారం చెప్తూ వచ్చారు. ఓకే. కానీ అది ఎప్పుడు కరెక్ట్ అవ్వలేదు. వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అలాగుండేది. ఓకే. నేను మన ఆర్వీఏలో నా డేట్ ఆఫ్ బర్త్ టైము అన్ని వేస్తే పునర్వసు నక్షత్రం వచ్చింది. ఎన్ని గంటలకు పుట్టారు మీరు? 1:08 తెల్లవారితే ఆదివారం. నాకు ఆదివారం అనే చెప్పారు. డిసెంబర్ 21 ఆదివారం అని ఇప్పటి వరకు అనుకుంటున్నాను. అర్ధరాత్రి 1:08. 21 డిసెంబరు, అంతేనా? అంతే. శనివారం రాత్రి, తెల్లవారితే ఆదివారం. ఆ ఓకే. ఓకే. పుష్యమి నక్షత్రం అని చెప్పారు. నా చిన్నప్పుడే కేతు మహాదశ వచ్చింది. అష్టమంలో కేతు ఉన్నాడు, ప్రాణానికి ప్రమాదం అని ఇలాగ చాలా రకాలుగా చెప్పారు. కానీ అవేటి జరగలేదు. నాన్నేమో కేతు దశ వస్తుందంటే ఒక్కదాన్ని ఆడపిల్లందని కన్యాదాన ఫలితం దక్కుతుందని వేగం మ్యారేజ్ కూడా చేసేసారు. ఓకే. ఓకే. తర్వాత నాకు మన ఆర్వీఏ ప్రకారం నేను నా లైఫ్ బ్యారేజ్ వేసుకొని నేను దశలు క్యాలిక్యులేట్ చేసుకుంటే 2012 నుంచి కేతు మహాదశ స్టార్ట్ అయింది. ఓకే. 2016 నుంచి కొంచెం లైఫ్ చేంజింగ్ అయింది. కొంచెం అంటే చాలా సాడ్ మూమెంట్స్ అయ్యాయి లైఫ్ లో. అది కేతు వల్లే అని అనుకుంటున్నాను. 2020 నుంచి కొంచెం ప్రశాంతంగా ఉంది. శుక్ర మహాదశ వచ్చింది. అంటే నాకు శుక్రుడు రాహు రెండో ఇంట్లో ఉన్నాడు, చూసుంటారు మీరు. అవును, అవును. అది ఒక 3 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది. కొంచెం అంటే ఆ బాధ వేదనలో నుంచి కొంచెం తేరుకొని కొంచెం బాగుంది. అందుకని ఇప్పుడు వరకు ఇలా ఉంది కదా, తర్వాత ఎలాగుంటది అంటే తర్వాత దశలు బాగోలేవు అంటున్నారు కదా శుక్రమాదశ తర్వాత, అప్పుడు ఎలాగుంటది లైఫ్ అని కొంచెం కనుక్కుందామని. ఈ శుక్రమాదశ ఎలాగుంటది అని మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేసి నాది పునర్వస పుష్యమి చెప్తారా అని. పునర్వసు దానిలో ఏం కన్ఫ్యూజన్ లేదు, సరేనా? అదే కరెక్ట్ కదా? పునర్వసుయే కరెక్ట్. పునర్వసు 4వ పాదమే వస్తుంది. కానీ పుష్యమైన పునర్వసు అయినా చక్రంలో గ్రహాలు మాత్రం సేమ్ ఉన్నాయి. అవునవును, వేరుగా ఉండవు కదా. ఓకే, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు హౌస్ వైఫ్ ఉన్నారు, ఏం హౌస్ తెలుసుకోవాలనుకుంటున్నారు? వైఫ్ అంటే అంటే కొంచెం గొడవలు గట్రా అయ్యాయి. అమ్మాలతోని కొంచెం రిలేషన్ అది కట్ అయిపోయింది ఓకే. కేతు మహాదశలో. అంటే భవిష్యత్తు లైఫ్ లో మళ్ళీ అంతే బాగుంటదా లేదా మళ్ళీ ఇంకేడు ఏదో కుజ ప్రాబ్లం మహాదశ వచ్చినప్పుడు? అయిందన్నారు, ఏం ప్రాబ్లం అయింది? అంటే కొంచెం గొడవలు అయ్యాయి, మాట్లాడుకోవట్లేదు ప్రెజెంట్. అదేనా మీకు ప్రాబ్లం అయ్యింది? ఓకే. సరే. అంటే కేతు మహాదశలో అన్ఎక్స్పెక్టెడ్ గా గొడవ అయిపోయి అన్నమాట. ఓకే. ఓకే. సరే, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే అదే భవిష్యత్తులో ఎలాగుంటది, మళ్ళీ అంత బాగుంటదా లేదా అని. అంటే ఏ విషయంలో బాగుండడం అంటే? ప్రెజెంట్ అంతా బాగుంది. అంటే ఓకే. శుక్ర మహాదశ యోగిస్తుందా లేదా, తర్వాత వచ్చే కుజుల్లోన ఏటైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఆస్తులకి గట్రా అని. అంటే శుక్రుల్లో కుజుడు భుక్తిలో గురించి మీరు అడుగుతున్నారు, అంతేనా? అంటే మీకు ఏమైనా ఆస్తి ఇస్తా అన్నారా? లేదు లేదు, ప్రెజెంట్ ఎంతవరకు నేనేంటి అడగటం లేదు. అడగాలని అనుకుంటున్నారా? లేదు, అది కూడా లేదు. అది కూడా లేదు. సో మరి మీకు ఇంకా ప్రాబ్లం అయ్యేదేముంది? అంటే కొంచెం ఉంటది కదా బాధ, మళ్ళీ కలుస్తుందా అంటే తెగిపోయిన బంధం మళ్ళీ కలుస్తుందా లేదా. ఓకే. 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 అది మీకు ఎప్పుడు గొడవ వచ్చింది? 2012లోనా? 2012లో అంటే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం 2012లో వచ్చింది కేతు మహాదశ. కేతు మహాదశ అప్పుడు వచ్చింది, గొడవ ఎప్పుడు వచ్చింది? గొడవ 2016 నుంచి స్టార్ట్ అయ్యి 17 ఎండింగ్ వచ్చినప్పటికీ పూర్తి కట్ అయిపోయింది. సో 16లో గొడవ ఎవరితో? మదర్తోనా, ఫాదర్తోనా? మదరే. ఏంటిది గొడవ ఏంటిది? సరే అంటే కానీ మేము కొంచెం రికార్డింగ్ చేసి దీనిలో యూట్యూబ్ లో పెట్టడానికి మీకు ఓకేనా? అంటే మొత్తం పెట్టేస్తారా? ఏది అందుకే మాట్లాడతా అది చెప్ప పెట్టేస్తాం, అందుకే ముందే చెప్తాను. అంటే మళ్ళీ తెలుస్తుందేమో కదా. పేరైతే అందుకని వాడట్లేదు, ఓకేనా? సరే. మాట్లాడదాం అంటే మాట్లాడదాం, ఆపేద్దాం అంటే ఆపేద్దాం.
మాట్లాడండి, పర్లేదు. ఓకే, మరి అంతా చేసిన తర్వాత మీకోసం అంత కష్టపడి చెప్పిన తర్వాత తీసేయమంటే కొంచెం బాగోదు కదా. అవును, అవును. సరే, అదే అంటే అంటే నేను అన్నది ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు నాకు 47 గొడవ కదా. ఏంటిది? 2016లో గొడవ ఏంటిది? గొడవ నేను చెప్పలేను సార్. ఓ ఎందుకంటే మీరు చెప్తారు కదా. అందుకని. సరే, హింట్ ఇవ్వండి. మామూలు ఈగో క్లాసెస్. ఈగో క్లాషెస్. సరే సరే, ఓకే. 2016లో గొడవ అయింది. ఓకే. అంటే నేను అనుకుంటున్నానంటే ఇప్పటి వరకు దేనికి లోటు లేకుండా అయిపోయింది. అంటే నాకు 60 ఇయర్స్ వచ్చినప్పటికి వచ్చే దశల వల్ల నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందా, నా వృద్ధాప్యంలో ఏదైనా బాధ ఉంటుందా? ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఏదైనా అంటే అంటే గొడవలు గట్రా ఎటు లేకుండా సాఫీగా అయిపోద్దా, ప్రాబ్లమ్స్ వస్తాయా అందుకని. ఇక వాళ్ళు గొడవ అయింది, మాట్లాడట్లేదు, ఇంకెవరు గొడవ పెట్టుకోగలరు మనతో? నా క్వశ్చన్ అర్థమైందా? అంటే అనారోగ్యం వల్ల లేకపోతే ఇంకా ఆస్తుల గొడవల వల్ల ఏదో కుజుడు ఉన్నప్పుడు బోల్డ్ ఆస్తులు గట్రా ఉన్నప్పుడు గొడవలు గట్రా వస్తాయని అంటారు కదా. అలాగే వస్తాయా? కుజుడు 9లో ఉన్నాడు, ప్రాబ్లమ్స్ అని అంటున్నారు కదా అందరూ, అందుకని. కుజుడు 9లో ఉండడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం వస్తుంది? కుజ మహాదశ వచ్చినప్పుడు. కుజ మహాదశ ఎప్పుడు వస్తుంది? కుజ మహాదశ శుక్రదశ జరుగుతా ఉంది కదా. కుజ మహర్దశ ఎప్పుడు వస్తుంది? ఏ సంవత్సరంలో వస్తుంది మీకు కుజ మహర్దశ? 2060. నాకు 60 వచ్చినప్పుడు అనుకుంటున్నా. 2050లోకి వస్తుంది అది. 2050కి మీ వయసు ఎంత వస్తుందో తెలుసా? మీకు దాదాపు 75 సంవత్సరాలు దాటి వస్తుంది వయసు. అయితే ప్రాబ్లమ్స్ ఎట్లేవైతే. ఓకేనా? శుక్రదశ ఇప్పుడు 20 సంవత్సరాలు ఉంటుంది. మెయిన్ నేను తెలుసుకోవాలనుకున్నది పుష్యమి పునర్వసు, దీనివల్ల దశలు తేడా అయిపోయింది వచ్చేస్తుంది కదా. కదా. పునర్వసు నక్షత్రం చెప్పేశాను కదా. 21వ తారీఖు డిసెంబర్ 1975 అయితే మాత్రం పునర్వసు నక్షత్రమే. 22వ తారీఖు అయితేనే పుష్యమి అవుతుంది. 21వ తారీఖు అయితే పునర్వసు అవుతుంది. తెల్లవారితే ఆదివారం. తెల్లవారితే ఆదివారం. మళ్ళీ అక్కడ తదియ రాశారు. నేను 22 కూడా వేసి చూసాను. 22 వేసి చూస్తే చవితి వచ్చింది. మీరు ఎప్పుడు పుట్టారో అప్పుడే వేసుకొని చూడండి, వేరే డేట్ ఎందుకు చూడాలి? అయితే అలాగే చూస్తేనే మన ఆర్వీలో నేను అలా చూస్తేనే పునర్వసు వచ్చింది. మీరు పుట్టిన డేట్ 21 అయితే 21 వేసుకొని చూడండి, దానికి పునర్వసే వచ్చింది. సరేనా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి చూసుకుంటాను జాగ్రత్త. నాకు అదే చిన్నప్పటి నుంచి నాన్న ఎంతమందికి చూపించేవారు, ఏది కరెక్ట్ గా ఉండేది కాదు, ఎందుకు అనుకుని అలాగా ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఇంట్రెస్ట్ వచ్చి మీ వీడియోలు చూసి కొంచెం నేర్చుకున్నాను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం జరుగుతా ఉంది? ఓకే, ఓకే. ఇంకేంటి డౌట్ క్లియర్? శుక్రమహాదశ బాగుంటది, శుక్రమహాదశ బాగుంటది అంటారు కదా. ఎవరంటున్నారు బాగుంటది? నేను అంటున్నాను బాగుంటదా అంటున్నాను. ఎందుకంటే తులారాశిలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు కదా. కేతుమహాదశ అయిపోయింది కదా, ఇది యోగిస్తుంది కదా మనకి శుక్రమహాదశ అంటున్నాను. మీరు యోగిస్తుంది అంటే యోగిస్తుంది, మరి యోగించదు అంటే యోగించదు. మీరేమనుకుంటున్నారు? అంటే మీరు చూసి చెప్తారని. అంటే ఏ విషయంలో మీకు యోగించాలి, ఏ విషయంలో యోగించదని మీరు అనుకుంటున్నారు? ఫ్యామిలీ బాగుంటే చాలు. అది ఫ్యామిలీ చార్ట్స్ నుంచి చూడాలిగా, మీ చార్ట్ నుంచి ఎట్లా చూస్తారు? నా చార్ట్ నుంచి నా లైఫ్ తెలుస్తుంది కదా. అంటే కొంతవరకే తెలుస్తుంది కదా, పూర్తిగా ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను మీ చెయ్యికి సూది గుచ్చాను అనుకో, నాకెందుకు గుచ్చుకుంటది? మీకే గుచ్చుకుంటది. అర్థమైందా? అవును. సో నేను మీ చెయ్యి వెనకాల పెట్టి నేను నా చెయ్యి పెట్టుకున్నాను, మీరు నన్ను కాపాడుతున్నారు, అప్పుడు మీకే ముందు గుచ్చుకుంటారు కదా, నాకు గుచ్చుకోదు కదా. అట్లా. అవునవును. సో కాబట్టి అన్ని ఎవరి విషయాలు, ఎవరి హెల్త్లు అట్లాంటివి వాళ్ళ చార్ట్ లో చూడాలి. బ్రాడ్ గా మనం కొంత అర్థమవుతుంది మన చార్ట్ నుంచి, పూర్తిగా ఎట్లా అర్థమవుతుంది? సో ప్రస్తుతానికి అయితే బానే ఉంది కదా, సంతోషం. అంతా బానే ఉన్నప్పుడు జాతకం చూపించుకోవడం ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తారు, మళ్ళా అక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంతవరకు చూపించుకోలేదు నాది నేను. ఓకే, మళ్ళా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, దాని గురించి మనకు టెన్షన్, అక్కర్లేని టెన్షన్. అవునా కదా? అంతే అంతే అంతే. మా వారికి ఇలాంటి నమ్మకాలు ఏంటి ఉండవు. మంచిది, నాకే ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ ఉన్నది పర్లేదు, దాని వల్ల అక్కర్లేని భయాలు పెట్టుకుంటే ఇంకా పెద్ద గోల కదా. అతనిదంతా వేరే లెక్క. అందుకని నాకే ఇంట్రెస్ట్, కానీ అక్కడికి తీసుకెళ్ళడం ఉండదు. సరే, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బాగుందంటే సంతోషంగా ఉంటే అయిపోతుంది కదా, దాని గురించి మళ్ళీ టెన్షన్ పెట్టుకోవడం ఎందుకు? బాగుంటుందా బాగోదా అని అనుమానం పెట్టుకోవడం ఎందుకు అంటున్నా.
మీకుగా మీరు అంటే చేయాల్సింది ఏంటిది? నాకు ఆరోగ్యం బాగా అంటే చూసుకుంటే సరిపోతది. మీరు చేయాల్సిన పని ఏంటో ఇంట్లో చేస్తే సరిపోతది కదా. వాళ్ళందరినీ పిల్లల్ని అంతే బాగా చూసుకుంటే ఈ ప్రస్తుతానికి అన్- ఏమీ లేదు ఇక. అంతే అంతే. ఈ డౌట్ కూడా క్లారిఫై అయిపోయింది కాబట్టి ఏం క్లారిఫై చేశా? నేను ఏమీ క్లారిఫై చేయలేదు. అదే పునర్వసువా పుష్యమి అది అని క్లారిఫై చేశాను. అది క్లారిఫై చేశాను. అదొకటే. అంతే. సరిపోద్ది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఓకే. నమస్తే.